పశ్చిమాసియాలో పరిస్థితులు అత్యంత భయానకంగా మారుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తర్వాత ఆ దేశం ప్రతీకార జ్వాలతో రగిలిపోతోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్స్ లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ అలాగే మిజైల్స్ దాడులకు తెగబడుతోంది. రియాద్లోని అమెరికా ఎంబసీపై దాడి జరగగా దుబాయ్ కాన్సులేట్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా తన పౌరులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చూద్దాం. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ఇరాన్ తన పదునైన వ్యూహాలకు పదును పెట్టింది. సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ 2 డ్రోన్లతో దాడికి పాల్పడింది. ఈ దాడిలో కార్యాలయ ప్రాంగణంలో మంటలు చెలరేగగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. అటు దుబాయ్లోని అమెరికా కాన్సులేట్ పార్కింగ్ ఏరియాలో ఇరాన్ డ్రోన్ పడడంతో భారీగా పొగలు కమ్ముకున్నాయి. ఈ దాడుల ధాటికి కువైట్, బహ్రెయిన్, జోర్డాన్ వంటి దేశాల్లోని తమ ఎంబసీలను అమెరికా తాత్కాలికంగా మూసివేసింది. అగ్రరాజ్యం ఇప్పటికే తన అనవసర సిబ్బందిని వెనక్కి పిలిపించుకుంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడులపై తీవ్రంగా స్పందించారు. చర్చల కాలం ముగిసిపోయిందని, ఇరాన్ చేసిన ప్రతి దాడికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇరాన్లోని కీలక అణుకేంద్రాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ సేనలు 1000కి పైగా దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో ఆ దేశ ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పాకిస్తాన్లోని కరాచీలో ఉన్న అమెరికా కాన్సులేట్ను కూడా నిరసనకారులు ముట్టడించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం పశ్చిమాసియాలోని 14 దేశాల్లో ఉన్న అమెరికా పౌరులు తక్షణమే ఆయా దేశాలను వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని స్టేట్ డిపార్ట్మెంట్ ఆదేశించింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెలకొంది.